సిఎల్పి సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది. బీసీ ఎస్సీ వర్గాలకు సంబంధించి రెండు సభలు ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ సభలకు ఏఐసిసి పెద్దలను ఆహ్వానించాలని నిర్ణయించారు. బీసీ ఎస్సీ వర్గాలకు సంబంధించి 2 సభలు పెట్టాలని ఇటీవల నిర్ణయం తీసుకున్నారు. ఈ సభలకు ఏఐసిసి పెద్దలను ఆహ్వానించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అజీం అందిస్తారు. అజీం, మూర్తి, థ్యాంక్ యూ. ఏదైతే సిఎల్పి సమావేశం గత 4 గంటల నుంచి కూడా కొనసాగుతుంది. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన సిఎల్పి సమావేశం అటు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన, అలాగే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ అయినటువంటి దీపాదాస్ మున్షి ఆధ్వర్యంలో ఈ సమావేశం కొనసాగుతుంది. మరికొద్దిసేపట్లో ఈ సమావేశం ముగినట్లు కూడా మనకు తెలిసింది. అయితే దీంట్లో ప్రధానంగా మనం కీలక అంశాలు చూసుకున్నట్టయితే స్థానిక సంస్థ ఎన్నికల్లో గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి సర్పంచ్ ఎన్నికలు ఏకగ్రీవం చేయాలని చెప్పి సీఎం దిశానిర్దేశం చేసినట్టు మనకు తెలుస్తుంది. అలాగే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అత్యధికంగా ఏకగ్రీవం చేసే బాధ్యత ఎమ్మెల్యేలు తీసుకోవాలని చెప్పి, అలాగే 42% రిజర్వేషన్ బీసీకి సంబంధించిన అంశం ఏదైతే ఉందో ఆ అంశాన్ని కూడా ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాల్లో 42% బీసీలకు టికెట్లు కేటాయించే విధంగా పీసీసీతో మాట్లాడి అక్కడ టికెట్లు కేటాయించే విధంగా కూడా ఏదైతే నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా ఏదైతే ఈ సిఎల్పి సమావేశంలో చర్చించినట్టు మనకు తెలుస్తుంది. ప్రధానంగా సీసీ రోడ్లు, గుళ్ళు, ఇతర నిర్మాణాలు, అనుమతులకు సంబంధించిన విషయంపై కూడా త్వరగా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి ఆ గ్రామానికి సంబంధించి అభివృద్ధి చేసే పనులు కూడా చూడాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దీంతో పాటు మనం చూసుకుంటే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చినట్టు తెలిసింది. ఎందుకంటే ఆర్థిక పరిస్థితిపై, రాష్ట్రంలో నెలకొన్నటువంటి ఆర్థిక పరిస్థితిపై కూడా ఏదైతే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఏదైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి కూడా రాష్ట్ర పరిస్థితులపై కూడా వివరించినట్టు కూడా మనకు తెలుస్తుంది. సో ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే బీసీ ఎస్సీకి సంబంధించినటువంటి 2 సభలు కూడా నిర్ణయించాలని చెప్పి, అది కూడా ఇదే నెలలో నిర్వహించాలని చెప్పి కూడా ఏదైతే సిఎల్పి సమావేశంలో నిర్ణయించినట్టు మనకు తెలుస్తుంది. దీంట్లో సూర్యాపేటలో బీసీకి సంబంధించిన సభ నిర్వహించాలని, ఈ సమావేశానికి రాహుల్ గాంధీని ఆహ్వానించాలని చెప్పి కూడా ఏదైతే సిఎల్పి సమావేశంలో సిఎల్పి నిర్ణయించినట్టు మనకు తెలుస్తుంది. దీంతో పాటు ఒక ఎస్సీ సమావేశాన్ని కూడా సభను కూడా నిర్వహించాలని చెప్పి పార్టీ భావిస్తుంది. ఇందుకు ఏఐసిసి అధ్యక్షుడైనటువంటి ఖార్గేని దీనికి పిలవాలని చెప్పి కూడా ఏదైతే పార్టీ నిర్ణయించినట్టు మనకు తెలుస్తుంది. సో ఈ రోజు సాయంత్రం ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి, అలాగే రాష్ట్ర వ్యవహార ఇన్ఛార్జ్ అయినటువంటి దీపాదాస్ మున్షి, డిప్యూటీ సీఎం పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా అందరూ కూడా ఢిల్లీ వెళ్ళనున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ 2 నివేదికలు ఏదైతే వచ్చాయో, బీసీ కులగణకు సంబంధించిన అంశం కావచ్చు, అలాగే ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన అంశం, 2 అంశాలకు సంబంధించిన రిపోర్టులు కూడా అధ్యక్షుడికి ఏదైతే నివేదికను అందజేస్తారో ఇక్కడ జరిగిన పరిణామాలను కూడా వివరిస్తారు. ఈ వివరించిన తర్వాత అయితే 2 సభలకు సంబంధించిన దానిపై కూడా అగ్రనేతల్ని కూడా సభలకు రావాలని చెప్పి ఆహ్వానిస్తారు. దీంతో పాటు క్యాబినెట్కి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఏదైతే అలాగే కార్పొరేషన్కి సంబంధించిన పెండింగ్ పదవులు కావచ్చు, ఇవన్నీ అంశాలపై కూడా చర్చించే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తుంది. సో సుమారుగా 4 గంటల నుంచి కొనసాగుతున్నటువంటి సిఎల్పి సమావేశం మరో హాఫ్ అన్ అవర్ పాటు కొనసాగే ఏదైతే మనకు కనిపిస్తుంది. సో ఎలాంటి అంశాలు ఇంకా చర్చకు వస్తాయనేది మాత్రం మనం చూడాల్సి ఉంటుంది. మూర్తి, థ్యాంక్ యూ అజీం, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.